తిరుప్పావై పాసురాలు అసలు ప్రచారంలోకి ఎలా వచ్చాయి? రామానుజాచార్యుల వారికి పాసురాల గురించి ఎలా తెలిసింది? యామునాచార్యుల వారు రామానుజాచార్యుల వారికి తాను వెళ్ళిపోయే ముందు ఏం చెప్పే ప్రయత్నం చేశారు? వైష్ణవ సంప్రదాయము అన్నది నేటికి మనం చూస్తున్నది అసలు ఎలా వెలుగులోకి వచ్చింది? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్మాసంలో ప్రతి నిత్యం మనకి వినిపించే తిరుప్పావై, ఈ 30 పాసురాలు అసలు ఇవి ప్రచారంలోకి ఎలా వచ్చాయి అంటే, ఒకానొక సమయంలో గోదాదేవి తాను కాత్యాయని వ్రతం ఏ రకంగా అయితే గోపికలు ఆ వ్రతాన్ని చేసి తరించిపోయారో, అలాగే తను కూడా ఒక అద్భుతమైన వ్రతాన్ని చేసి శ్రీకృష్ణ పరమాత్మ, ఇంకా చెప్పాలి అంటే రంగనాథ స్వామిలో ఐక్యమైపోవాలి అనుకున్నారు. అందుకుగాను ఈ తిరుప్పావై అంటూ 30 పాసురాలతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకున్నారు. అయితే ఆవిడ నేను ఇలా అద్భుతమైన రచన చేశాను, ఇదిగో తీసుకోండి, వీటిని ప్రచారం చేయండి అని చెప్పలేదుగా. మరి అవి ఎప్పుడో రచించిన పాసురాలు, అవి వెలుగులోకి ఎలా వచ్చాయి? దీనికి సంబంధించి ఒక పెద్ద కథ ఉంది. దాన్ని కొద్దిగా చిన్నగా మనం చెప్పుకుందాం, ఎందుకంటే మనకి తెలియాలి కదా అసలు ఈ తిరుప్పావై అన్నది బయటికి ఎలా వచ్చిందో. పూర్వం నాదముని అనే ఒక మహాభక్తులు మహానుభావులు ఉండేవారు. వారు చేసిన రచనలు అన్నీ ఇన్ని కావు. వారికి ఒక కోరిక ఉండేది. వారు చాలా తపశ్శక్తితో ఉంటూ ఉండేవారు. వారికి దివ్యమైన శక్తులు ఉండేవి. అందుకని వారు ఒకసారి చూశారు అంటే భవిష్యత్తుని. వారికి ఏం తెలిసింది అంటే, వారి యొక్క మనవడు అంటే కొడుకు ఈశ్వరముని, ఆయన యొక్క కుమారుడు అనమాట. ఆ మనవడు అంటే అప్పటికి పుట్టలేదు. ఆ మనవడు వైష్ణవ మతం ఏదైతే ఉంటుందో, లేకపోతే వైష్ణవానికి సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఆ మనవడు ప్రచారంలోకి తీసుకుని వస్తాడు. ఈ వైష్ణవ సంప్రదాయం ఏదైతే ఉందో ఇది వెలుగులోకి తీసుకుని వస్తాడు అని తాను అనుకున్నారు. మరి అటువంటి సమయంలో విష్ణువుకి సంబంధమైన ఎన్నో స్తోత్రాలు కానీ, లేకపోతే ఎన్నో విషయాలు, గ్రంథాలు, వాటి గురించి నేనే స్వయంగా నా మనవడికి బోల్డని విషయాలు నేర్పించాలి అన్నది అతని కోరిక అన్నమాట. అయితే తన కుమారుడు అయిన ఈశ్వరముని ఆయన ఎప్పుడో అంటే ఉత్తర భారతదేశం వైపు ప్రయాణం చేస్తున్న సమయంలో, ఆ సమయంలో ఆయనకి కొడుకు పుట్టడం జరిగింది. అప్పుడు యమునా నది తీరంలో కొడుకు పుట్టాట. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల అనుకున్నాడు. ఎందుకంటే ఆయన కూడా మహాభక్తుడు. కృష్ణుడు రాత్రి కల్లోకొచ్చి నేనే స్వయంగా నీకు కుమారుడిగా జన్మిస్తున్నాను అని చెప్తారు. కొంతమంది ఉంటారుగా కారణ జన్ములు. అలా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో కలిగిన కుమారుడు, పైగా యమునా నది దగ్గర పుట్టాడు కాబట్టి యామునాచార్యుడు అనే పేరు పెట్టుకున్నారు ఈశ్వరముని. మొత్తానికి ఈ కుమారుడు పుట్టాడు. కానీ కొద్దిగా పెద్దవాడైన తర్వాత కదా విద్య అంతా నేర్చుకుంటారు. ఈలోపు అక్కడ నాదముని తాను పెద్దవారు అయిపోయారు కాబట్టి కొద్దిగా అనారోగ్యం వచ్చింది, ఆయన వెళ్ళిపోతున్నారు అన్న విషయం ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆయన తన శిష్యుడు అయిన పుండరీకాక్షుడు అతన్ని పిలిచి, నేను నేర్చుకున్నదంతా నీకు నేర్పించాను కదా, మరి నా మనవడికి నువ్వే అన్ని విషయాలు నేర్పించాలి. మళ్ళీ ఒకటే మాట, నా మనవడు ఈ వైష్ణవ సంప్రదాయాన్ని ముందుకు తీసుకుని వెళతాడు అని ఆయన చెప్తారు. ఆయన కోరిక తీరలేదు. అంటే ఆయనే గురువుగా మారి చెప్పాలనుకున్నారు. పాపం ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ పుండరీకాక్షుడు ఈయన ఎదురు చూస్తున్నారట, నేను ఎప్పుడు చెప్పాలి ఆ శిష్యుడికి అని యామునాచార్యుల వారికి. అయితే ఆ శిష్యుడి గురించి తెలిసి ఆ శిష్యుడు వచ్చి తినదాకా చేరి చెప్పేలోపు ఈశ్వరముని అంటే యామునాచార్యుల వారి యొక్క తండ్రి గారు ఆయన కాలం చేశారు. కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. ఈ పుండరీకాక్షుడు ఇతను కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అతని యొక్క ఇంకొక శిష్యుడు అయిన మిశ్రుడు అని అంటారు, శ్రీరామ మిశ్రుడు, ఆయన్ని పిలిచి, నాయన మరి నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో నీకు నేర్పించాను, మా గురువు గారు చెప్పారు, నాదముని గారు. అలాగని ఈ యామునాచార్యుడు ఎక్కడ ఉంటాడో ఆయన్ని పట్టుకుని ఈ వైష్ణవ సంప్రదాయం గురించి, లేకపోతే శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన గాథలు ఆయనకి చెప్పాలి అని మొత్తం కథ ఆయనకు వివరించారు.
ఇప్పుడు ఈ శ్రీరామమిశ్రులు వెతుకుతున్నారనమాట యామునాచార్యులు వారు ఎక్కడ ఉన్నారు అని. ఇక్కడ యామునాచార్యులు వారి తండ్రి గారు పాప ఆయన కాలం చేశారుగా. ఇప్పుడు ఈ యామునాచార్యులు వారు చిన్న వయసులోనే ఆయన కంచి ఈ ప్రదేశానికి వెళ్ళి ఆ పుణ్యక్షేత్రంలో అక్కడ ఇంకొక గురువు గారిని పట్టుకున్నారు. ఆయన పేరు శ్రీ భాష్య భట్టు. మరి ఇలా ఈ భాష్య భట్టు గారి దగ్గర ఆయన చేరి శిష్యరికం వహిస్తూ ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. కారణ జన్ములు కదా, అలా మాంతంగా ఏదైనా చెప్తే చాలు ఆయన ఇంకా అల్లుకుపోతూ భగవంతునికి సంబంధించి ఎన్నో స్తోత్రాలు, విపరీతమైన పాండిత్యం, అనర్గళంగా చక్కగా మాట్లాడటం, ఇవన్నీ కూడా యామునాచార్యులు వారు చాలా చిన్న వయసులోనే, అంటే ఒక 7-8 సంవత్సరాలలోనే ఆయన అలా మాట్లాడుతూ ఉండేవారు. ఇది ఇలా జరుగుతున్న క్రమంలో ఇక్కడ శ్రీరామమిశ్రులు వెతుకుతున్నారనమాట ఎక్కడ ఉన్నాడు ఈ యామునాచార్యుడు అని. అయితే అప్పట్లో ఆ కంచి ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ రాజుగారు ఎవరైతే ఉంటారో ఆ రాజుగారి దగ్గర ఒక ఆస్థాన విద్వాంసుడు ఉండేవాడు. ఆయనే విద్వజ్జన కోలాహలుడు. మరి ఈయన యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆయన అందరినీ ఓడించేస్తూ ఉండేవాడు. మరి ఆ విద్య ఏదైతే ఉందో దాంతోపాటు అవివేకం ఉండేది, అంటే అహంకారం ఉండేది, నాకన్నా గొప్పవాడు ఎవరు లేరు. అతను ఒక నియమం పెడతాడట. మరి ఇలా అంటే అతను అక్కడికి ఎలా వచ్చాడు అంటే రాజ్యంలో ఉన్న పండితులందరినీ ఓడించేశాడు. ఆయన రాజుగారితో ఒక మాట అంటారు, ఈ ఊరిలో లేకపోతే ఈ క్షేత్రానికి దగ్గరలో మీ రాజ్యంలో ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళందరూ కూడా నాకు పన్ను కట్టాలి. ఎందుకు కట్టాలి అంటే వాళ్ళు నా దగ్గర చాలా తక్కువ కాబట్టి. ఒకవేళ వాళ్ళు కట్టలేదు అంటే నిరూపణ చేసుకోవాలి, వాళ్ళ యొక్క విద్య నా దగ్గర ప్రదర్శింప చెయ్యాలి. అందరూ ఓడిపోయారు కాబట్టి పండితులు మాత్రమే పన్ను కట్టాలి అని ఆయన కూర్చున్నాడు. సరే, మరి రాజుగారు కాదనలేకపోయారు. అలా పండితులు మాత్రమే పన్ను కట్టాలని చెప్పి అలా చాటి చెప్పారు, వస్తున్నారు. ఈ క్రమంలో ఒకరోజు యమునాచార్యులు వారు ఆయన అంటే తన గురువుగారి యొక్క ఇంటి బయట గడప మీద కూర్చుని ఉన్నారు. ఆయన ఏవో శ్లోకాలు చెప్పుకుంటున్నారు. అప్పుడు రాజభటులు వచ్చారు, కట్టండి పన్ను కట్టండి. మరి భాష్యభట్టు అంటే మహాభాష్యభట్టు ఎక్కడైతే నేర్చుకుంటున్నారో ఈయన, ఆ గురువుగారు పాపం పన్ను కట్టలేదు, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేవు. నానా మాటలు అన్నారట, పట్టుకుంటాం బంధిస్తాం అన్నారట. ఇప్పుడు ఈ యామునాచార్యులు వారు అడుగుతున్నారు, ఎందుకు కట్టాలి మేము పన్ను, అసలు ఏంటి విషయం అంటే వాళ్ళు చెప్తారు, విద్వజ్జన కోలాహలుడు ఉన్నాడు కదండి, అయితే ఆయన్ని ఓడించాలి, లేకపోతే పన్ను కట్టాలి, ఇదే కదా నియమం, మీకు తెలీదా అని. యామునాచార్యులు వారు అంటారట, అవునా సరే, అయితే మీ గురువుగారు లేకపోతే ఆయన్ని నేను ఓడిస్తాను, చెప్పండి, మీరు వెళ్ళి రాజుగారికి చెప్పండి, మేము 1 రూపాయి కూడా పన్ను కట్టము, నేనే వస్తాను, ఓడిస్తాను అని అంటాడట. అప్పుడు చాలా చిన్న వయసు యామునాచార్యులు వారిది. అయితే రాజుగారు వరకు ఈ కబురు వెళుతుంది. ఈ విద్వజ్జన కోలాహలుడు కూడా విని ఆశ్చర్యపోతున్నట్ట, ఏంటి ఒక చిన్న పిల్లవాడు నన్ను ఎదుర్కొంటాడా, మాట్లాడతాడా, సరే పిలిపించండి అని అన్నారు. మొత్తానికి యామునాచార్యులు వారిని తీసుకుని వచ్చారట. ఏది అసలు నీకు అసలు ఏమైనా వచ్చా అనేటట్టుగా వాళ్ళు వాదించుకుంటున్న సమయంలో యామునాచార్యులు వారు అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే, ప్రశ్నలు వేస్తూ ఉంటే విద్వజ్జన కోలాహలుడికి నోట్లోంచి మాట రాలేదు, అంటే ఏమీ పలకలేకపోయాడు. ఎక్కడో ఒక్కడ భగవంతుడు అన్నవాడు చూసి ఆపుతూ ఉంటాడు కదా మన ప్రయాణాన్ని, అహంకారంతో కూడుకున్నప్పుడు. అందుకే ఈ పండితుడు ఎవడైతే ఉన్నాడో వానికి బుద్ధి చెప్పాలి కాబట్టి ఆ సరస్వతీదేవియే అటువంటి మాయ చేసింది. నోట్లోంచి ఒక్క మాట రాలేదు, ఏమీ చెప్పలేకపోయాడు. అయితే అలాగ పూర్తిగా గెలుపు సాధించిన ఈ యామునాచార్యులు వారిని చూసి ముచ్చటపడి మొత్తానికి రాజుగారు, నీకు నేను సగరాజ్యాన్ని ఇచ్చేస్తున్నానని చెప్పి రాజ్యాన్ని ఇచ్చేశారట. ఆ రాజుగారు కాలం చేసిన తర్వాత ఇప్పుడు యామునాచార్యులు వారు ఆయన రాజయ్య కూర్చున్నారు. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఆ ప్రయాణంలో ఎన్ని మజిలీలు లేకపోతే ఎన్ని మలుపులు. కానీ యామునాచార్యులు వారు అంటే వైష్ణవ మతం, ఈ సంప్రదాయాన్ని ప్రచారం చేయాలిగా. ఆయన రాజుగా కూర్చుంటే ఏం జరుగుతుంది, యుద్ధాలు చేసుకుంటారు, రాజ్యాలు సంపాదించుకుంటారు. మరి భగవంతుడు ఏదో ఒక లీలా మాయ మళ్ళీ చెయ్యాలి. ఈయన ఇక్కడ రాజుగా ఉన్నారు, మొత్తానికి అక్కడ శ్రీరామమిశ్రులు వారు వెతుకుతూనే ఉన్నారు. మొత్తానికి ఆయనకి అర్థమైంది, ఈ కంచి ప్రదేశంలో రాజుగా కూర్చున్నాడు, రాజుగా కూర్చుంటే ఎలా, ఈ వైష్ణవ సంప్రదాయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని అతని తాతగారు అయిన నాదముని ఆయన యొక్క సంకల్పం కదా, మరి అది నేను నెరవేర్చాలని ఆ ప్రదేశానికి వస్తారు. మరి నేరుగా రాజుగారితో మాట్లాడొచ్చా, నేనండి అని చెప్తే నమ్ముతారా? లేదు కదా. ఆయన వంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఏమీ ఆయనకి తెలియదు.
ఇప్పుడు ఈయన శ్రీరంగనాథుని దగ్గరికి వెళ్ళి, రంగనాథ నేనేం చెయ్యాలి, ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలా, పోనీ ఏదో ఒక మాట చెప్పి వెళ్ళినా ఆయన నమ్ముతారా, ఇప్పుడు ఆయన రాజుగా ఉన్నారు కదా, మరి ఆ వైరాగ్యం వస్తుందా, ఎందుకంటే అంటే ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కొంత వైరాగ్య భావన ఉండాలి, రాజ్యము అన్నీ విడిచిపెట్టి ఉండాలి, మరి అలా చేస్తారా రంగనాథ, నువ్వే నాకు దారి చూపించు అని ఈ మిశ్రుల వారు వేడుకుంటున్నారు. ఆ సమయంలో స్వామి వినిపిస్తారట. ఎందుకంటే ఈ మహత్తర కార్యం ఏదైతే ఉందో దగ్గరుండి శ్రీ మహావిష్ణువు చేయిస్తున్నారనమాట. ఆయన అంటారు, మరి ఏం కంగారు పడకు, ఒక ఆకుకూర ఉంటుంది, అంటే నదుల ఒడ్డులోనో లేకపోతే ఎక్కడైనా చెరువుల ఒడ్డులోనో ఒక ఆకుకూర ఉంటుంది. ఆ ఆకుకూర అంటే ముస్తె కూర అంటారు. ఇప్పుడు అలాంటివి ఉన్నాయా అంటే ఇప్పుడు మనకి కనిపించకపోవచ్చు, కానీ ఉన్నాయి. చాలా తినే పదార్థాలు అవి స్వీకరించిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం కదా. ముస్తె కూర, మరి ఈ కూర ప్రతిరోజు నువ్వు వండమని చెప్పి అక్కడ రాజ్యంలో ఇచ్చే ఈ కూర అలాగ తింటూ ఉంటే కొద్దిగా వైరాగ్య భావన వస్తుంది. ఆ తర్వాత రాజుగారే మారుతారు. ముందు ఎలా జరుగుతుందో చూద్దాం, ముందు ఆ కూర తీసుకుని వెళ్ళు అన్నట్టు. అప్పుడు ఈ మిశ్రుల వారు ఆ కూర తీసుకుని వెళ్ళి అక్కడ, అంటే నేరుగా రాజుగారికి ఇవ్వరుగా కాబట్టి ఆ ఆకుకూర అక్కడ ఇచ్చేస్తుంటే ప్రతిరోజు వంటవాడు ఆ ఆకుకూర చేసి పెడుతూ ఉండేవారు. అయితే అప్పట్లో ఒక నియమం ఉండేది, వడ్డించి వెళ్ళిపోవడమే, అంతేగాని వంటవాళ్ళు ఎలా ఉందండి, బాగుందా అండి, ఎవరో తీసుకొచ్చారండి అని మాట్లాడడానికే వీల్లేదు. రాజుగారితో వడ్డిస్తారు, వెళ్ళిపోతారు. అలా రాజుగారు తింటున్నారు, ఇదేంటి భిన్నంగా ఉంది ఈ కూర అని ఆయన అడగలేదు, ఈయన చెప్పలేదు. కానీ ప్రతిరోజు శ్రీరామమిశ్రుల వారు ఆ కూర పట్టుకుని వెళ్ళి, ఏమైనా అడిగారా నా గురించి అని అడుగుతున్నారట. అబ్బాయి ఏం లేదండి, ఆయన తినేస్తున్నారు, నేను కూడా నోరు మూసుకుని పక్కకు వెళ్ళిపోతున్నానని ఈ వంటవాడు. మొత్తానికి ఇలా చాలా రోజులు గడిచిపోయింది, కొన్ని నెలలు గడిచిపోయింది. మళ్ళీ విసుగొచ్చింది. ఈ శ్రీరామమిశ్రులు మళ్ళీ రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇక నా వల్ల కాదు, ఆయనలో వైరాగ్య భావన ఎప్పుడు రావాలి, ఈ ఆకుకూర ప్రతిరోజు తింటూనే ఉన్నాడు, ఆయన నా గురించి అడగడు, నేను వెళ్ళి చెప్పలేను, మళ్ళీ నువ్వే చూసుకోవాలి అని ఆయన ఏడుస్తూ కూర్చున్నారట. దానికి స్వామి మళ్ళీ ఏమీ కంగారు పడకు, చివరిసారిగా ఈరోజు నువ్వు వెళ్ళు అని అంటారు. అయితే ఆ రోజు పాపం ఆయనకి అనారోగ్యం, ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆయన అలా పడుకుని పోయారు జ్వరం వచ్చి. ఇది ఇలా ఒక 10 రోజులైందట. అయితే ఈ 10 రోజులు ఆ ఆకుకూర లేదు కాబట్టి రాజుగారు ఎందుకో అప్పటికే తిని కొద్దిగా వైరాగ్య భావన వచ్చింది కదా, భగవంతుడు ఆ కదలికలు అన్నవి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. తనకి రాజుగారు అడుగుతారట వంటవాణ్ణి, ప్రతిరోజు ఒక కూర పెడతావుగా, ఈరోజు ఎందుకు పెట్టలేదు అని. అప్పుడు అమ్మయ్య అడిగారని చెప్పి ఈ వంటవాడు, అయ్యా ఒక వైష్ణవుడు ప్రతిరోజు వస్తున్నాడు ఇస్తున్నాడు, మరి ఆయన ఎందుకో 10 రోజుల నుంచి రాలేదు, మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు అని మొత్తం చెప్తారు. అవునా, అయితే ఒక వైష్ణవుడు నా గురించి అడిగినప్పుడు మీరు నా దాకా చెప్పరా, ఎలాగైనా పిలిపించండి నేను మాట్లాడతాను అని అంటారు. ఈ 10 రోజుల అనారోగ్యం తర్వాత మళ్ళీ శ్రీరామమిశ్రులు వారు వచ్చినప్పుడు చివరిసారిగా, ఎందుకంటే రంగనాథ స్వామి అంటారు చివరిసారిగా ఒక ప్రయత్నం చేయి చూద్దాం అని. అప్పుడు వంటవాడు చెప్తాట, రాజుగారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, అడిగారు మీ గురించి అని. సరే అని చెప్పి ఈ శ్రీరామమిశ్రులు వారు కలుస్తారు. రాజుగారు అంటారు, ఎందుకండి మీరు ప్రతిరోజులే ఎందుకు తీసుకొస్తున్నారు, ఇంతకీ ఎవరు మీరు? అప్పుడు అంటారు, అయ్యా మరి మీ వంశానికి సంబంధించిన వాళ్ళు మీకు ఒక నిధి ఇవ్వమని చెప్పారు, ఆ నిధి అప్పచెప్పాలి, అందుకే నేను మీ గురించి వెతుక్కుంటూ వచ్చాను. అవునా, మరి ఎక్కడుందా నిధి, నాకు చూపించండి, నేను సైన్యంతో వస్తాను, అవన్నీ తీసుకుని వచ్చేద్దాం అన్నారు రాజుగారు. అయితే కాదండి, మీరు ముందుగా కొన్ని విషయాలు నేర్చుకోవాలి, అప్పుడు మీకు ఆ నిధి ఏమిటో నేను చూపిస్తాను అని అన్నారట. మరి ఏం నేర్చుకోవాలి అంటే, ఏం లేదండి, భగవద్గీత ఉందిగా, ఆ భగవద్గీత 18 అధ్యాయాలు కూడా చక్కగా మీరు అన్నీ నేర్చుకోవాలి, ఒక ఆధ్యాత్మిక వైభవం అన్నది మీలో ఉండాలి, అప్పుడే ఆ నిధి దగ్గరికి వెళ్ళాలంటారు. అవునా, మరి నేను ఇప్పుడు ఎక్కడ చదువుకుంటాను, నాకు అవేం చేత కావు కదా, ఒక పని చేయి, మీకేమైనా వస్తే మీరే నాకు చెప్పండి గురువుగా, నేను వింటానన్నట్ట. ఇంకంతకన్నానా అని చెప్పి శ్రీరామమిశ్రులు అప్పుడు కూర్చుని ఈ మొత్తం భగవద్గీత అంతా కూడా చెప్తున్నారు. భగవద్గీత అంటే ఇంకా వేదం చెప్పినట్టే కదా, కాబట్టి అలా ఇవన్నీ చెప్పినప్పుడు మొత్తం ఉపనిషత్తుల సారాంశం అందులో ఉంటుంది. మొత్తానికి యామునాచార్యులు వారికి ఒక వైరాగ్య భావన, ఆధ్యాత్మిక చింతన, భగవద్భక్తి మరింతగా పెరుగుతాయి.
పెరిగిన తర్వాత పదండి ఇప్పుడు నేను మీకు తీసుకుని వెళ్ళి చూపిస్తానని చెప్పి రంగనాథ స్వామి వారి యొక్క ఆలయానికి తీసుకుని వెళ్ళి రంగనాథ స్వామి స్వరూపాన్ని చూపించి పాదాలు చూపించి ఇదిగో ఇదే మీ నిధి అన్నారట. రాజుగారికి ఏం అర్థం కాలేదు, అంటే యామునాచార్యుల వారికి. అప్పుడు చెప్తారు, నాదముని మీ తాతగారు, వారు స్వయంగా మీకు విద్య నేర్పించాలనుకున్నారు కాబట్టి ఇంతవరకు వచ్చింది. అయితే ఈ వైష్ణవ సంప్రదాయం లేకపోతే ఈ వైష్ణవ మతం, దీన్ని మీరు ప్రచారం చెయ్యాలి, మీరు గురువుగా ఉండాలి, అందుకని మిమ్మల్ని ఇటువైపు లాగడానికి చేసే ప్రయత్నంలో ఇదంతా జరిగింది అని చెప్తారు. మరి అప్పటికే బాగా వైరాగ్యం అన్నది వచ్చింది, పైగా భగవద్గీత విన్నారు, తెలుసుకున్నారు. సరే అని యామునాచార్యులు వారు మళ్ళీ తను రాజుగా కూర్చున్నారు కాబట్టి వేరే వాళ్ళకి పట్టాభిషేకం చేసేసి తను రాజ్యాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి స్వామి సన్నిధిలోకి వచ్చి అలా కూర్చుని భక్తి శ్రద్ధలతో ఎన్నో రచనలు చేస్తూ తాను ఇక తన జీవితాన్ని పూర్తిగా స్వామివారికి అంకితం చేస్తూ ఉన్నారట. అలా ఒక రాజు నుంచి యామునాచార్యులు వారు చక్కగా ఆయన భగవద్భక్తిలోకి వెళ్ళిపోయారు. మరి ఇంతేనా? కాదు, ఇక్కడ వరకు ఆగిపోతే మరి ఇంతకీ గోదాదేవి అందించిన పాసురాలు అవి బయటికి ఎలా వచ్చాయి? ఈ విషయం ఇంకా మనం చెప్పుకోలేదుగా. యామునాచార్యులు వారు నిత్యము భక్తి శ్రద్ధలతో భగవద్ ఆరాధన చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, కానీ అది సరిపోలేదుగా. ఇప్పుడు ఆయన శిష్యులు రామానుజాచార్యులు వారు, ఈయన కాలం చేసే సమయం అయింది. ఆ సమయంలో రామానుజాచార్యులు వారిని కలవాలి అని పిలిపిస్తారు. అయితే అప్పట్లో దూరాభారాలు కదా, ఎవరైనా కబురు పెడితే ఆ కబురు వెళ్ళాలి, వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి రావాలి, ఇదంతా సమయం పడుతుంది. రామానుజాచార్యులు వారు ఈ విషయం తెలుసుకుని గురువుగారు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి ఆయన ప్రయాణం చేసి వచ్చేలోపు యామునాచార్యులు వారు కాలం చేశారు. అయితే విచిత్రం ఏంటి అంటే ఆయన కాలం చేసిన తర్వాత అప్పుడే రామానుజాచార్యులు వారు వచ్చి చూసిన తర్వాత ఆయన శరీరాన్ని ముఖ్యంగా ఆ కుడి చేతి వేళ్ళు ఏవైతే ఉన్నాయో 3 వేళ్ళు ఇలా పూర్తిగా ముడుచుకుని ఆయన ఉన్నారట. దీనికి అర్థం ఏమిటి అని అడిగారు. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి అలాంటివి ఏమీ పెద్దగా అర్థం కావు, కానీ రామానుజాచార్యులు వారు కదా, వారికి అర్థమైంది. కాబట్టి దీని అర్థం ఏమిటి, ఎందుకు ఇలా గురువుగారు పెట్టుకున్నారు అంటే ఎవరూ ఏమీ చెప్పలేదు. రామానుజాచార్యులు వారు తనకున్న శక్తితో కళ్ళు మూసుకుని తాను ధ్యానంలోకి వెళ్ళి ఆ భగవంతుణ్ణి ప్రార్థించి తెలుసుకున్నారు. ఆ 3 వేళ్ళు ఎందుకు మూసుకున్నారు అంటే ఆయనకు అర్థమైంది. ఒకటి, ఈ భాష్యములు అని వింటూ ఉంటాం కదా, బ్రహ్మసూత్రాలను వింటూ ఉంటాం, వాటికి భాష్యములు అందించాలి, అది ఇంకా ఎవరు అందించలేదు. యామునాచార్యులు వారు ఆ చింతతో వెళ్ళిపోయారు. కాబట్టి ఇది తెలుసుకుని రామానుజాచార్యులు వారు అంటారు, గురువుగారు ఖచ్చితంగా బ్రహ్మసూత్రాల యొక్క భాష్యాన్ని నేను రచిస్తాను, నేను అందిస్తాను, మీ కోరిక తీరుస్తానన్నారట. విచిత్రంగా ముడుచుకున్న 1 వేలు బయటికి వచ్చేసింది. ఇక ఆ తరువాతే ఆయన శ్రీభాష్యం అందించారనమాట రామానుజాచార్యులు వారు. ఇక తరువాత ఎంతోమంది ఆళ్వార్లు ఉన్నారు. వాళ్ళు చేసిన గానము, వాళ్ళు పాటించిన నియమాలు, వ్రతాలు, వాళ్ళు అందించిన స్తోత్రాలు ఇవన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి కదా. మరి వాటికి కూడా ప్రచారం కావాలి, అవసరం. ఎవరి కోసం అంటే మనందరి కోసమే. ఇది కూడా ఆయన కనుగొన్నారు. అందుకే అంటారు గురువుగారు, ఖచ్చితంగా నేను ఏ వ్రతాలు లేకపోతే ఏ స్తోత్రాలు ఆళ్వార్లు అందించారో వాటన్నిటినీ నేను ప్రచారం చేస్తాను. ఇది 2వ మాట. మొత్తానికి ఆ 2వ వేలు కూడా అది బయటకు వచ్చిందట. ఇక 3వది, గురువుగారు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ స్థలం ఏదైతే ఉందో దీనికి ఒక అధిపతి ఉండాలని మీరు కోరుకుంటున్నారు, కాబట్టి వారిని కూడా నేను ఏర్పాటు చేస్తాను, మీరు నిశ్చింతగా వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను, ఈ వైష్ణవ మత సంప్రదాయాన్ని ముందుకు నేను తీసుకుని వెళతానంటారట. అలా అన్న వెంటనే ఆ ముడుచుకుపోయిన ఉన్న 3వ వేలు కూడా బయటకు వచ్చిందని చెప్తారు. అలా రామానుజాచార్యులు వారు చేసిన ప్రమాణం ప్రతిజ్ఞలో భాగంగా ఈ ఆళ్వార్లలో గోదాదేవి ఒకటి కాబట్టి ఆవిడ అందించిన తిరుప్పావై ఇది కూడా ప్రచారంలోకి రావాలని రామానుజాచార్యులు వారు విశేషమైన కృషి చేసి ఈ తిరుప్పావై నేటికి మనం వింటున్నాము అంటే, చదువుకుంటున్నాము అంటే, తెలుసుకుంటున్నాము అంటే రామానుజాచార్యులు వారి యొక్క అనుగ్రహం. మరి అది ఎలా కలిగింది? యామునాచార్యులు వారి అనుగ్రహం. అది ఎలా కలిగింది? వారి తాతగారు అయిన నాదముని ఆయన సంకల్పం. అసలు అది ఎలా కలిగింది అంటే మళ్ళీ ఆ రంగనాథుడికే మనం నమస్కారం చెప్పుకోవాలి. కాబట్టి ఏ పని, ప్రతి కదలిక భగవంతుని యొక్క లీలా అనుగ్రహం అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. అలా మనకి తిరుప్పావై పాసురాలు అన్నవి అందుబాటులోకి వచ్చాయి, ప్రచారంలోకి వచ్చాయి. వీటిని తెలుసుకుని మనం కూడా తరించిపోయే ప్రయత్నం చేద్దాం. నమస్తే.